Hey guys, welcome to 180 days series of AI. డే 33లో మనం పైథాన్‌లో డేటా సెట్స్‌ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఇవాళ చూడబోతున్నాము. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక సేల్స్ రిపోర్ట్ తీసుకున్నారు. లేదంటే స్టూడెంట్స్ రిపోర్ట్స్ తీసుకున్నారు. సో, దీనిలో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. అది మనం మాన్యువల్‌గా చేయగలమా? చేయలేము. ఇదే ఎగ్జాంపుల్ మీకు 30 ఐ థింక్ సో డే 30 అనుకుంటా. మనం ఏం కవర్ చేసామంటే పాండాస్ గురించి కవర్ చేసినప్పుడు కూడా సేమ్ ఎగ్జాంపుల్ చెప్పా. సో, మనం దాంట్లో పాండాస్ గురించి మాట్లాడుకున్నాము. పాండాస్ వచ్చినప్పటికి ఏంటంటే ఫైల్ రీడ్ చేసి ఆపరేషన్స్ వర్క్ చేయడానికి. నంపై ఎందుకు యూజ్ చేస్తాము? న్యూమరికల్ ఆపరేషన్స్ వర్క్ చేయడానికి మనం పాండాస్ అండ్ నంపైస్ ఇవి మనం యూజ్ చేస్తా ఉంటాం. అవును కదా! సో, అవి అలాగే మనం దీన్ని కూడా హ్యాండిల్ చేస్తాం అన్నమాట. సో, డేటా సెట్స్ అంటే హే గైస్ వెల్కమ్ టు 180 డేస్ సిరీస్ ఆఫ్ ఏఐ. డే 33లో మనం హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా సెట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాము. లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీ దగ్గర స్టూడెంట్ యొక్క డేటా ఉంది. ఆ డేటాని మనం మాన్యువల్‌గా అనలైజ్ చేయాలి. లేదంటే క్లీన్ చేయాలి. ఆర్ ఎల్స్ ఫిల్టర్ చేయాలి. అది మీ వల్ల సాధ్యమవుతదా? హ్యూజ్ డేటాని? మనకి అవ్వదు కాబట్టి పైథాన్‌లో మనకి 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకటొచ్చినప్పటికి పాండాస్. ఇదొచ్చినప్పటికి ఫైల్‌ని రీడ్ చేయడానికి లైక్ సీఎస్‌వి అండ్ ఎక్సెల్ ఫైల్‌ని రీడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి నంపై. ఈ నంపై వచ్చినప్పటికి న్యూమరికల్ ఆపరేషన్స్ చేయడానికి మనం నంపై అనేది మనం యూజ్ చేస్తాం. సో, అలాగే మనం వీటితోనే మనం డేటా సెట్స్‌ని కూడా హ్యాండిల్ చేస్తామనమాట. సో, జస్ట్ 3 లైన్స్‌లో మనకి డేటా ఇంపోర్ట్ అయిపోద్ది. అండ్ ఫస్ట్ 5 లైన్స్‌ని కూడా మనకి ప్రింట్ చేసేస్తుందనమాట. సో, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. డీఎఫ్ మన డేటా ఫ్రేమ్ అనుకోండి. పీడీ డాట్ రీడ్ సీఎస్‌వి ఫైల్‌ని రీడ్ చేసాం కాబట్టి సీఎస్‌వి అని ఇచ్చాము. రీడ్ సీఎస్‌వి డేటా డాట్ సీఎస్‌వి ఫైల్ ఇచ్చాం. ఇప్పుడు ఇంటర్ డీఎఫ్ డాట్ హెడ్ అనగానే ఫస్ట్ 5 రోస్ మనకి ప్రింట్ అవుతాయన్నమాట.